వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో ఈరోజు మనతో పాటు శ్రీ క్లినిక్ నుంచి డాక్టర్ సుధావాణి గారు ఉన్నారు. హలో మ్యామ్. హలో అండి మ్యామ్, జనరల్గా మనం చూస్తే చలికాలంలో ఎక్కువగా స్కిన్ పాడవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటారు. ఎన్ని రకాలుగా పాడే అవకాశం ఉంటుంది, ఎంత ఎక్స్ట్రీమ్ వరకు వెళ్తుంది, స్కిన్ని ఎలా కాపాడుకోవాలి మనం? కరెక్ట్గా టైంకి కరెక్ట్ క్వశ్చన్స్ అడిగారు నాగరాజ్ గారు. సో ఈ చలికాలం వచ్చేసరికి మనకి సడన్గా టెంపరేచర్ అనేది డ్రాప్ అయిపోతుంది. సో దాంతో స్కిన్లో కూడా చేంజెస్ వచ్చి స్కిన్ డ్రై అవ్వడం అనేది మొదలవుతుంది. సో ఈ డ్రైనెస్ నార్మల్ స్కిన్ వాళ్ళని వేరేగా ఎఫెక్ట్ చేస్తుంది అండ్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళని వేరేగా ఎఫెక్ట్ చేస్తుంది. అంటే ఇద్దరు కూడా ఎఫెక్ట్ అవుతారు, బట్ డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఇప్పుడు నార్మల్ స్కిన్ ఉంది, సడన్గా టెంపరేచర్ తగ్గిపోయింది, అప్పుడు వాళ్ళ స్కిన్ డ్రై అయిపోయేసరికి ఏమవుతుందంటే వైట్ ప్యాచెస్ లాగా వస్తుంది, డ్రై అయిపోతుంది, రెడ్నెస్ వస్తుంది, దాంతోపాటు ఫ్లేకింగ్ కూడా ఉంటుంది, అంటే పొట్టులాగా స్కిన్ ఊడిపోతూ ఉంటుంది. అదే మనం సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి తీసుకుంటే, అంటే సెన్సిటివ్ స్కిన్ అని ఎప్పుడు అంటాము అంటే వాళ్ళకి ఎలాంటి క్రీమ్స్ పెట్టినా కూడా కొంచెం బర్నింగ్ సెన్సేషన్ రావడము, లేదా యాక్నీ కానీ లేకపోతే రోజేషియా అంటే స్కిన్ చీక్స్ దగ్గర అంతా రెడ్గా అవుతుంది. సో అలా ఉన్న సోరియాసిస్, ఎగ్జిమాస్ ఇవన్నీ ఉన్న వాళ్ళని సెన్సిటివ్ స్కిన్ అంటాం. సో వీళ్ళకేమవుతుంది అంటే స్కిన్ డ్రై అవ్వడంతో పాటు ఈ ప్రాబ్లమ్స్ కూడా ఫ్లేరప్ అయిపోతాయి. ఓకే. సో వాళ్ళు కూడా ఈ వింటర్లో సఫర్ అవుతారు. సో ఇలాగా ఈ నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళు సఫర్ అవుతారు అండ్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా సఫర్ అవుతారు. కొంతమందికి అయితే నార్మల్ స్కిన్ మీరు ఇందాక చెప్పినట్లు చాలా వైట్ ప్యాచెస్గా వచ్చేస్తూ ఉంటాయి, లిప్స్ దగ్గర నుంచి ఐ కింద కూడా రకరకాలుగా వచ్చేస్తూ ఉంటుంది. ఈ సెన్సిటివ్ ఉండేటువంటి వాళ్ళకి చిన్న డిఫరెన్స్ చెప్పారు కదండి, అది ఆ ఎక్స్ట్రీమ్ ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంటుందంటారు? అంటే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఏమవుతుందంటే, సపోజ్ మనం ఒక సోరియాసిస్ పేషెంట్నే తీసుకుంటాం, వాళ్ళకి ఎక్కడో 3-4 ప్యాచెస్ ఉంటాయి. సమ్మర్లో కూడా ఎక్కువ అవుతాయి, బట్ వింటర్ వచ్చేసరికి దే విల్ డెవలప్ మోర్ ప్యాచెస్, బాడీ అంతా కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఆ పొట్టు ఎక్కువైపోయి వాళ్ళకి బాగా ఇచ్చింగ్ ఎక్కువైపోతుంది అనమాట, దురదలు వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మామూలుగా మనకి స్కిన్ డ్రై అయిపోతేనే ఇచ్చింగ్ వస్తుంది, ఈ సోరియాసిస్ స్కిన్ ఇంకా డ్రైగా ఉంటుంది, పొట్టు ఉంటుంది, సో బాగా ఇచ్చింగ్ ఉంటుంది. సో వాళ్ళు స్క్రాచ్ చేస్తారు, స్క్రాచ్ చేసినప్పుడు ఇన్ఫెక్షన్స్ రావడము, తర్వాత ఈ డిసీజ్ అనేది బాగా ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడము, ఆ డ్రైనెస్తో వాళ్ళు సరిగా అంటే కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు వర్క్ మీద కూడా, ఎందుకంటే స్కిన్ ఇచ్చింగ్ ఉంటుంది. ఒక్కొక్కసారి హ్యాండ్స్ మీద ఉంటే దే కెనాట్ వర్క్ ప్రాపర్లీ. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తారు. అటోపిక్ డెర్మటైటిస్ అని ఇంకొక ప్రాబ్లం ఉంటుంది, అక్కడేమొచ్చి స్కిన్ చాలా డ్రై ఉంటుందన్నమాట. వీళ్ళకి కూడా చాలా ఫ్లేర్ అప్, మీరు అన్నట్టు వాళ్ళ కళ్ళ చుట్టూ వచ్చేస్తాయి, ఫేస్ అంతా ఎఫెక్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ జాయింట్స్ అంటే ఫ్లెక్జరస్ అంటాం మేము, ఆ ఫ్లెక్జరల్ పాయింట్స్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఇట్లా చాలా సఫర్ అవుతారు వాళ్ళు కూడా. ఇంకా ఎగ్జిమా విషయానికి వస్తే, ఎగ్జిమా అంటే ఎలర్జీ. ఏమవుతుందంటే ఎగ్జిమాలో ఒక స్మాల్ ప్యాచ్ లాగా స్టార్ట్ అవుతుంది, లెగ్స్ మీద కానీ హ్యాండ్స్ మీద కానీ, వీళ్ళకి చిన్ని పొక్కులాగా వచ్చి నీరు కారుతుంది, ఇది ఎగ్జిమా అంటామంట. ఇవి ఫ్లేర్ అప్ అవుతాయి డ్రై స్కిన్ వల్ల. ఇది కూడా అంతే, అందరికీ రాదు, ఎగ్జిమా కూడా అందరికీ ఉండదు. ఎవరికైతే సెన్సిటివ్ స్కిన్ ఆర్ వాళ్ళు ప్రోన్ ఉంటారు ఎగ్జిమాస్కి, సో వాళ్ళలో ఇది అవుతుంది. తర్వాత రోజేషియా అని ఒక ప్రాబ్లం ఉంటుంది. ఈ రోజేషియా ఏంటి అంటే వీళ్ళు సన్కి వెళ్ళగానే రెడ్గా అయిపోతుంది, ఎస్పెషల్లీ చీక్స్ దగ్గర బాగా రెడ్ అయిపోతుంది. సో వాళ్ళకు కూడా ఈ సెన్సిటివ్ స్కిన్, వాళ్ళు కూడా వింటర్లో బాగా సఫర్ అవుతారు. అంటే ఎగ్జాజర్బేషన్, ఎక్కువ రెడ్గా అయిపోవడం, ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు అనమాట వీళ్ళు కూడా. సో ఇలాగ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు చాలా, అంటే ఉన్న ప్రాబ్లం ఇంకా ఎక్కువైపోతుంది. నార్మల్ స్కిన్ వాళ్ళకేమో డ్రైనెస్ వల్ల ఇచ్చింగ్, ఫ్లేకింగ్, స్క్రాచింగ్, ఆ స్క్రాచింగ్తో ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. లిప్స్ అన్నీ కూడా బాగా డ్రై అయిపోయి క్రాక్స్ వచ్చేస్తూ ఉంటాయి. దాంతో వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా లిక్ చేస్తూ ఉంటారు. ఎక్కువ డ్రై అయితే నాలుగుతో తడపడానికి ట్రై చేస్తారు, దాంతో ఇంకా ఎక్కువైపోయి క్రాక్స్ వచ్చి ఇన్ఫెక్షన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో లిప్ కేర్ కూడా ఇంపార్టెంట్. అయితే నాగరాజ్ గారు, నేను ఒకటి చెప్తాను, ఇప్పుడు ఇవన్నీ విన్నారు కదా, ఆడియన్స్కి నేను చెప్పేది ఒకసారి అద్దం ముందు నిల్చొని, సో వాళ్ళ స్కిన్ ఎలాంటిది, వెదర్ అది డ్రై స్కిన్నా, నార్మల్ స్కిన్నా, సెన్సిటివ్ స్కిన్నా అనేది ఒక్కసారి చెక్ చేసుకొని దానికి తగ్గట్టుగా కనుక జాగ్రత్తలు తీసుకుంటే సో చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాళ్ళు ఓవర్కమ్ అవ్వచ్చు. అంటే మీరు ఇందాక చెప్పినటువంటి డీటెయిల్స్ ప్రకారం మొత్తం స్కిన్ రెడ్డిష్గా ఉందా, లేదంటే పెదాలు పగిలిపోతున్నాయా, క్రాప్స్ ఏమైనా వస్తున్నాయా, లేదంటే ఏదైనా క్రీమ్ పెడితే బర్నింగ్ సెన్సేషన్ వస్తుందా, సో ఇవన్నీ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసుకోవాలి. అబ్జర్వ్ చేసుకుంటే వాళ్ళకే తెలుస్తుంది వెదర్ మై స్కిన్ ఈజ్ డ్రై స్కిన్నా లేకపోతే నార్మల్ స్కిన్నా, వింటర్లో అది ఎలా చేంజ్ అవుతుంది, లేదా సెన్సిటివ్ స్కిన్నా, ఇవన్నీ కూడా
అర్థమైపోతుంది. సో దాన్ని బట్టి వాళ్ళు వెదర్ దే హ్యావ్ టు కన్సల్ట్ డాక్టర్, లేకపోతే దానికి తగ్గట్టు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా అర్థమైపోతుంది. ఎలా అంటే జనరల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పడుకునేటప్పుడు కానివ్వండి, ఎర్లీ మార్నింగ్ కానివ్వండి, ఎలాంటి వింటర్లో ప్రికాషన్స్ తీసుకుంటే బాగుంటుంది వింటర్లో? సో వింటర్లో ప్రికాషన్స్ అనేసరికి వింటర్లో ఎలాగూ స్కిన్ డ్రై అయి ఉంటుంది కాబట్టి ఆ స్నానం అనేది కూడా చాలా వింటర్ చల్లగా ఉందని వేడి నీళ్ళతో స్నానం చేస్తారు. సో అలా కాకుండా ఎంత కంఫర్టబుల్ వాళ్ళకి వాటర్ అంతే చేసుకోవాలి. వెరీ హాట్ వాటర్ బాగా వేడి నీళ్ళతో చేస్తే ఏమవుతుందంటే స్కిన్ మీద ఉండే ఆయిల్ని అది స్ట్రిప్ చేసేస్తుంది, ఆయిల్ అంతా పోతుంది, ఇంకా డ్రై అవుతుంది. అండ్ ఆ టైం పీరియడ్ కూడా వాళ్ళు 5 minutesకి మించి 5 to 10 minutes లోపల వాళ్ళ స్నానం ముగించుకోవాల్సి. ఎక్కువసేపు నీళ్ళలో ఉన్నా కూడా మళ్ళీ స్కిన్ డ్రై అయిపోతుంది. సో స్నానం చేసి బయటకు వచ్చాక విదిన్ 5 minutes ఆ 10 minutes మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. అంటే తడి పొడి చర్మం మీదనే వాళ్ళు మాయిశ్చరైజర్ అనేది అప్లై చేయాలి. స్నానం చేశాక 1/2 hour తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేస్తే యూజ్ ఉండదు. సో ఇమీడియట్గా అప్లై చేయాలి మాయిశ్చరైజర్. ఇమీడియట్గా అప్లై చేయడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే యూ కెన్ యూజ్ లెస్ మాయిశ్చరైజర్. ఇప్పుడు డ్రై స్కిన్ మీద మనం చాలా అప్లై చేయాలి, సో చాలా క్రీమ్ పడుతుంది. ఇది కూడా ఒక అడ్వాంటేజ్, అదే చెప్తాను నేను అందరికీ. సో మీరు తడి స్కిన్ మీద అప్లై చేస్తే ఎఫెక్టివ్గా ఉంటుంది, యూ కెన్ సేవ్ సమ్ క్రీమ్, మాయిశ్చరైజర్ కూడా మీరు సేవ్ చేసినట్టు ఉంటుంది అన్నట్టు. సో ఇమీడియట్గా మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. తర్వాత వాళ్ళ స్కిన్ డ్రై అయిపోతుంది అంటే ప్రాపర్ క్లోతింగ్, అంటే ప్రొటెక్టివ్ క్లోతింగ్ ఫుల్గా కవర్ చేసుకోవడము ఇలా చేయాలి. ఫేస్ చాలామంది రోజుకు 3-4 సార్లు ఫేస్ వాష్ చేస్తుంటారు, సో దాంతో కూడా డ్రై అయిపోతుంది. వింటర్లో ఫేస్ వాష్ 2 times అడ్వైస్ చేస్తాము. స్కిన్ సెన్సిటివ్ ఉంది అంటే 1 time ఒక్కసారి వాష్ చేసుకొని మార్నింగో లేదా నైటో ల్యూక్వామ్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది, వాటర్ వాష్ సరిపోతుంది. సో ఇలా తీసుకోవాలి. అండ్ వింటర్లో కూడా వింటరే కదా అంటే సన్ స్క్రీన్ అప్లై చేయరు చాలామంది. యూవీ రేస్ తక్కువగానే ఉంటాయి, బట్ స్టిల్ యూవీ రేస్ ఉంటాయి. సో సన్ స్క్రీన్ ఖచ్చితంగా వాడాలి బయటకు వెళ్ళే ముందు. ఓకే, ఈ కేర్ అయితే వాళ్ళు తప్పకుండా తీసుకోవాలి. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు స్కిన్ కేర్ రొటీన్ అనేది అందరూ ఫాలో అవుతుంది. వింటర్కి వచ్చేసరికి వాళ్ళ స్కిన్ కేర్ రొటీన్లో కూడా కొన్ని చేంజెస్ కావాలి. సో ఎక్స్ఫోలియేషన్ ఉంటుంది, వీళ్ళు AHA BHA ఫేస్ వాష్లు వాడేయడము, దాంతో ఇంకా ఎక్స్ఫోలియేషన్ అవుతుంది, ఇంకా ఇరిటేషన్ ఎక్కువ అవుతుంది. సో ఎక్స్ఫోలియేషన్ అనేది మంత్లీ ఒకసారి చేసుకుంటే సరిపోతుంది వింటర్లో. తర్వాత ఫేస్ వాష్ కూడా కాకుండా క్రీమీ క్లెన్జర్స్ ఉంటాయి, మాయిశ్చరైజింగ్ క్లెన్జర్స్ ఆర్ క్లెన్జింగ్ లోషన్స్ ఉంటాయి, అవి వాడడం వల్ల కూడా స్కిన్ డ్యామేజ్ చాలా తక్కువ అవుతుంది వింటర్లో. సో నాగరాజ్ గారు చివరిగా ఒకటి చెప్తాను, వేదిక్ రెమెడీస్ మనం ఇంట్లో అందరూ కూడా అడుగుతూ ఉంటారు అండ్ అందరూ కూడా పాటించేదే, మళ్ళీ ఒకసారి చెప్తాను. సో స్నానం చేసే ముందు అంటే వింటర్లో కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకొని స్నానం చేస్తే అది కూడా స్కిన్ని చాలా స్మూత్గా కొంచెం మాయిశ్చరైజర్గా ఉండి కొంచెం ప్రొటెక్ట్ చేస్తుంది. తర్వాత వింటర్లో పసుపు అండ్ మిల్క్ ఈ ప్యాక్ ఒక 15 minutes ఉంచుకుంటే కూడా మంచిగా గ్లో ఉంటుంది. బట్ పసుపు అనేది అందరికీ పడకపోవచ్చు, ఎవరికి సూట్ అవుతుంది అనేది చూసుకోవాలి. అండ్ మంచి బ్రాండెడ్ పసుపు అండ్ ప్యూర్ మిల్క్. ఎలా అండి, అంటే అది ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఇప్పుడు ప్యూర్ పసుపు, దాంతోపాటు మీరు ఇందాకన్నట్లు మిల్క్ కొంతమంది పడవచ్చు పడకపోవచ్చు, మీరు సజెస్ట్ చేస్తారా? అంటే అది ఒకసారి నాకు కాల్ చేస్తే కనుక వాళ్ళకి సూట్ అవుతుందా లేదా అనేది నేను చూసి సజెస్ట్ చేస్తాను. చూసి ఎలా వాడాలి, ప్యూర్ పసుపు ఎక్కడ దొరుకుతుంది, దాంతోపాటు వాళ్ళు అలోవెరా కూడా అప్లై చేసుకోవచ్చు చలికాలంలో. అలోవెరా ఈజ్ వెరీ గుడ్ మాయిశ్చరైజింగ్ ఏజెంట్ అండ్ దాంట్లో కూడా కొంచెం యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్ కూడా ఉంటుంది కాబట్టి అలోవెరా, అండ్ అది ఒకటి హోమ్ రెమెడీగా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా వింటర్ కేర్ గురించి కూడా ఇంకా చాలా ఉన్నాయి, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా చెప్పాల్సి ఉంటుంది. సో అవునండి, అంటే వెళ్తూనే ఉంటుంది. బట్ జనరల్గా కొంతమందికి వింటర్లో స్కిన్ కేర్కి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు, ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటారు. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా? ఇలా చెప్పాలి అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి. సో ఎవరన్నా సరే మాకు కాల్ చేస్తే కనుక డెఫినెట్లీ వీల్ అడ్వైస్ ఏ ప్రోడక్ట్ వాడాలి, ఎలా వాడాలి. మీకు తెలియదే ఉండండి, ఇవాళ రేపు చాలా అంటే ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి, వింటర్ కేర్ కానీ చాలా ఉన్నాయి. సో ఇది చెప్పాలి అంటే ఒక 1/2 hour
పైన పడుతుంది. వింటర్ కేర్ మీద మాట్లాడాలి అంటే హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పట్టచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడదామండి ఎనీవేస్. సో మీరైతే మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు తప్పకుండా. సో మీ స్కిన్ పాడైనట్లు అనిపించినా, టూ మచ్ డ్రైనెస్ అన్నట్లు అనిపించినా, లేదంటే అలర్జీగా అనిపిస్తున్నా కూడా, కొంతమందికి బర్నింగ్ సెన్సేషన్ వస్తూ ఉంటుంది, అలా ఏ విధంగా మీకు అనిపించినా కూడా మీరు కనుక శ్రీ క్లినిక్ని డెఫినెట్గా కన్సల్ట్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు డాక్టర్ సుధావాణి గారిని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ నాగరాజ్ గారు.